అమర్నాథ్ గుహ హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. దక్షిణ కాశ్మీర్ కొండల్లో 3888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మంచులింగాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. సవాళ్లతో కూడిన ప్రయాణం అయినా భక్తులు వెరవకుండా ముందుకు సాగుతారు. పంచభూతాల రూపాల్లో శివుడు కొలువై ఉంటాడనే హిందువుల ప్రగాఢ నమ్మకం ఈ ప్రయాణానికి నాంది పలుకుతుంది. వేసవి ముగిసాకే ఈ మహద్భుత శివలింగం దర్శన భాగ్యం కలుగుతుంది. అది సమయానుకూలంగా ఏడాదిలో నెల నుంచి 2 నెలల మధ్య ఉంటుంది. ఈ లింగం వేసవిలో చంద్రుని కళల ప్రకారం పెరుగుతూ తగ్గుతూ ఉంటుందని విశ్వసిస్తారు హిందువులు. హిందూ పురాణాల ప్రకారం తన భార్య పార్వతీదేవికి ఈ గుహ దగ్గరే జీవితం గురించి వివరించాడని ప్రతీతి. ఇక్కడ ఉండే మరో 2 మంచు ఆకారాలు పార్వతీదేవి, వినాయకునిగా భక్తులు కొలుస్తారు. ఈ లోకం నుంచి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమయ్యింది కూడా ఇక్కడే అని చెబుతారు. ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ అమర్నాథ్ వైభోగమేమిటో తెలుసుకుందాం. శ్రీనగర్కు 100 కిలోమీటర్ల దూరంలో పెహల్గావ్ అనే గ్రామం ఉంది. దీనిని బైల్గావ్ అని కూడా పిలుస్తారు. పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చిందట. ఇక చందనార్విలో తన సిగలోని చంద్రుడిని, శేష్నాగ్ దగ్గర తన మెడలోని పాములని, మహాగణేశ పర్వతం వద్ద కుమారుడు గణేశుడిని, పంచతరణి దగ్గర తనలోని పంచభూతాలని విడిచారని చెబుతారు. ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచిన వాటివి తలపించేలా ఉండటం విశేషం. అమర్నాథ్ యాత్రికులు యాత్ర చేయటానికి 48 కిలోమీటర్ల పొడవైన సాంప్రదాయ పహల్గావ్ మార్గాన్ని లేదా తక్కువ 18 కిలోమీటర్ల పొడవైన బాల్తాల్ మార్గంలో ప్రయాణిస్తారు. పహల్గావ్ మార్గంలో ప్రయాణించేవారు అమర్నాథ్ గుహ మందిరానికి చేరుకోవటానికి 4 రోజులు పడుతుంది. బాల్తాల్ మార్గంలో వెళ్లి మంచు శివలింగాన్ని దర్శనం చేసుకున్న తరువాత అదే రోజు బేస్ క్యాంప్ కు తిరిగి వస్తారు. 124కి పైగా లంగర్లు 2 మార్గాల్లో ట్రాన్సిట్ క్యాంపుల వద్ద గుహ మందిరం దగ్గర ఏర్పాటు చేశారు. ఈ ఏడాది యాత్రలో 7,000 మందికి పైగా సేవాదారులు అంటే వాలంటీర్లు యాత్రికులకు సేవ చేస్తున్నారు. 2 మార్గాల్లో యాత్రికుల కోసం హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. రక్తం గడ్డ కట్టించే చలిలో కాలు జారితే మరణం చేరువయ్యే దారిలో ఎంతో శ్రమపడి అమర్నాథ్ గుహకు చేరుకునే భక్తులు దాదాపు 130 అడుగులు ఉండే గుహలో శివలింగాన్ని దర్శించాక అద్భుతమైన అనుభూతిని పొందుతారు.